ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా ఒక పోస్ట్ చూశాను. సేయింగ్ దట్ ఈ ప్రపంచంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయటం మానేయాలి. అలా మానేసిన నిమిషం నుంచే నీకు ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి అన్నారు. ప్రపంచంలో 100% మనుషులుంటే, అందులో 80% మంది దీనికి అంగీకరించరు. ఐ కెన్ అష్యూర్ యూ దట్ 80% ఆఫ్ ద పీపుల్ విల్ డెఫినెట్‌లీ గోనా డినై ఇట్. మనుషులం కదా! ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎలా ఉంటాం? ఒక వ్యక్తి ఇంప్రెస్ అవ్వాలనే ఎక్స్‌పెక్టేషన్ నీకు లేనప్పుడు అసలు ఎఫర్ట్స్ ఎందుకు పెట్టాలి? నెలంతా కష్టపడే ఎంప్లాయీ శాలరీని ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎలా ఉంటాడు? రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒక అమ్మాయి తన పార్ట్నర్ దగ్గర నుంచి అంతే హానెస్టీని ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎలా ఉంటుంది? కారణాల వల్ల మనిషి కాంప్రమైజ్ అయ్యాడంటే అర్థం ఉంది. కానీ జీవితమే ఒక కాంప్రమైజ్ అంటే ఒక వ్యక్తి గుడికెళ్ళి ఇలా దండం పెట్టుకుంటాడు. తను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి అని. అంటే దేవుడి దగ్గర నుంచి తను ఏదైతే కోరుకుంటున్నాడో అది రావాలి అని తను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఆర్ మన ఇంట్లో ఎవరైనా పూర్వీకులు చనిపోయినా ఆర్ మనకు సంబంధించిన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి పిండం పెడతాం. ఎందుకు? వాళ్ళ ఆత్మ శాంతించాలి అని ఎక్స్‌పెక్టేషన్‌తో పెడతాం. సో, అందులో కూడా ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. సో, తెలుసో తెలియకో మనిషి జీవితంలో దండం దగ్గర నుంచి పిండం వరకు కూడా మనిషిలో ఉన్న ఈ హిడెన్ కామన్ థింగ్ వచ్చేసి ఈ ఎక్స్‌పెక్టేషన్. అది లేకుండా ఒక మనిషి ఏదైనా పని చేస్తున్నాడు అంటే అది ఎలాంటి పనో మీకే తెలియాలి. సో ప్లీజ్ డోంట్ స్టాప్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్. ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయకపోతే దయచేసి అంత ఎఫర్ట్స్ పెట్టొద్దు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి నువ్వు ఆ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయనప్పుడు, ఎక్స్పెక్ట్ చేసే ఉద్దేశం నీకు లేనప్పుడు అంత ఎఫర్ట్స్ పెట్టడం దేనికి? ఒకవేళ అంత ఎఫర్ట్స్ పెట్టిన రిజల్ట్ రానప్పుడు అయ్యో ఇన్ని ఎఫర్ట్స్ పెట్టామని యాడ్ అవటం దేనికి? సో నీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు దయచేసి ఎక్కువ శాతం ఎఫర్ట్స్ పెట్టడం ఆపేసేయి. అంతెందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను. ఆఖరికి నేను కూడా ఈ వీడియో మీకు నచ్చాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. మీకు నచ్చిన తర్వాత లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ నేను ఈ వీడియో చేయలేను కదా. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఒకటే, కింద పడ్డ వస్తువును కూడా ఎవడో ఒకడు కదిపితేనే కదులుతుంది. ఎవడో కదపకపోతే అది అలానే ఉండిపోతుంది. సో నువ్వు కదిలేవాడుగా ఉంటావా, కదిపేవాడుగా ఉంటావా అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరైనా లోగా ఫీల్ అవుతున్నట్లయితే లేదా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే దయచేసి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడో టాక్స్.